మాది ఉప్పుగల్లు గ్రామం. గత 3 రోజుల నుండి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు అని చెప్పిన ఒక లిస్టు వాట్సాప్ లో తిరుగుతా ఉన్నది. ఆ లిస్ట్ లో చూసినట్టయితే అర్హులకు కాకుండా భూమి ఇల్లున్న వారి పేరు మీదనే కొంతమందికి ఇల్లు వచ్చినట్టుగా పేరు జరుగుతూ ఉన్నది. మేము ఈ రోజు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చి ఏం సార్ మరి కమిటీకి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేసినారంటే నాకు తెలియదు, ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి నాకు ఈ లిస్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఇందిరమ్మ కమిటీకి కన్వీనర్ గా పంచాయత్ సెక్రటరీ గారు ఉంటారు. మరి ఆయనకు తెలియకుండా ఇందిరమ్మ కమిటీ అని మా ఉప్పుగల్లో ఇందిరమ్మ కమిటీ చేసుకుని గ్రామ పంచాయతీ ఆవరణలో కాకుండా వారి వ్యక్తిగత ఆవరణలో ఇళ్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తక్షణమే ఈ సెలెక్ట్ చేసినటువంటి ఇళ్లను రద్దు చేసి నిజమైన లబ్దిదారులని గుర్తించి అధికారులు వెంటనే ఉప్పుగల్లు గ్రామానికి వచ్చి మీరు గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది, ఎవరికి ఇల్లున్నది ఎవరికి ఇల్లు లేదు అని గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఆ లిస్టు ప్రకారంగా చూసుకుని ఎవరైతే నిజమైన లబ్దిదారులు ఉంటారో వారికే ఇల్లు కేటాయించాలనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇదేంటని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడితే నువ్వు బీజేపీ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇయ్యము, నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇయ్యము అని లోపట ఏదో మాట్లాడిగా తెలుస్తా ఉన్నది. మేము ఉప్పుగల్లు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాము. ఈ రోజు మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకునేటువంటి ఇల్లు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము 3,75,000 ఇస్తా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో మరి మీ వాటా ఏమైనా పార్టీలు గుర్తిస్తాడా? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కరువు పని ఇస్తాడు, ఈ పార్టీ అని గుర్తిస్తాడా? కిసాన్ పైసలు కిసాన్ సమ్మాన్ నిధి ఏ పార్టీ అని చూసిస్తాడు? మోడీ గారు నెలకు 5 కిలోల పెట్రోల్ ఇస్తాడు అందరికీ, ఏ పార్టీ అని చూసిస్తాడు? ఉప్పుగల్లు గ్రామంలో ఇంతవరకు పార్టీలు అనేవి ఏ సంభాషణ రాలేదు. పార్టీల పరంగా ఏ విధంగా విద్వేషాలు లేవు. కాబట్టి తక్షణమే ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూర్చొని ఈ సెక్రటరీ గారు కన్వీనర్ అధ్యక్షంలో గ్రామసభ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే అనర్హులకు ఇండ్లు ఇచ్చిల్లో వాళ్ళని తీసేసి అర్హులైనటువంటి పేదవాళ్లకి ఇండ్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు దీక్ష చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒడ్లకొండ నరేష్ ఉన్నాడు, ఆయనకు 3 బిడ్డలు, గుంట భూమి లేదు, రేకుల షెడ్డు. ఆయనకు ఇల్లు ఇవ్వడానికి అర్హుడు కాదా? బుర్ర తిరుపతి గౌడ్ ఉన్నాడు, ఆయనకు ఇల్లు భూమి లేదు, జాగా లేదు, ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ ఉంది, ఆయన అర్హుడు కాదా? నెక్స్ట్ అదేవిధంగా ఎండి యాకూబ్ పాషా వాళ్ళకు కూడా ఆయన హ్యాండిక్యాప్డ్, ఆయన పెరాలసిస్ వచ్చింది హ్యాండిక్యాప్డ్, ఆయనకు ఇల్లు లేదు, గుంట భూమి కూడా లేదు. కనకమ్మ వీళ్ళకు కూడా ఇల్లు లేదు. పోయి చూడండి, రేకుల షెడ్ కింద మామూలుగా రేకుల షెడ్ ఇట్లా ఆసురు వేసుకొని ఉన్నారు. అట్లనే అదే విధంగా చాలా మంది ఉప్పుగల్లు గ్రామంలో నిరుపేదలు ఇల్లు లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ పక్కవ పెట్టుకుని ఏదో ఈయన న్యాయంబడి తిరుగుతాడని ఎంపీటీసో 4 ఇళ్లు, న్యాయంబడి తిరుగుతాడని సర్పంచ్ 4 ఇళ్లు, న్యాయంబడి తిరుగుతాడని సభ్యులు మన ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాళ్ళు మనిషి 10 ఇళ్లు పంచుకొని ఈ విధంగా చేయడం జరిగింది. తక్షణమే మీరు ఉప్పుగల్లు గ్రామ వాసులకు క్షమాపణ చెప్పి మీరు లబ్దిదారులకు నిజమైన లబ్దిదారులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా ఇదే పందా కొనసాగితే మీరు పలుకుబడున్న వ్యక్తులు ఉన్నారు మన ఊర్లో, వెళ్ళండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ఇంక 20 ఇళ్లు ఇంకా 30 ఇళ్లు ఎక్కువ తీసుకురండి, వీళ్ళందరికీ ఇవ్వండి. మేము వద్దానమా? వచ్చిన ఇళ్లకు లబ్దిదారులకు ఇవ్వకుండా మీ అనుచరులకు, మీ ఇష్టం వచ్చిన వాళ్లకు, మీకు నచ్చిన వాళ్లకు, మీ చెప్పు చేతుల్లో ఉండే వాళ్లకు ఇల్లు ఇచ్చుకోవడం ఇదేం ధర్మం? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాలా? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఫండ్లకి వెళ్ళి ఇస్తాలా? ఇది గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ ట్యాక్సులు కడితే వచ్చిన సొమ్ములకి వెళ్ళి మీరు ఇల్లు ఇస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 లక్షలు మీరు ఇల్లు ఇస్తే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 1,20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది మీ జేబులోకి వెళ్ళి ఇస్తలేరు. మీరు పెత్తనం చేయడానికి మీకు అర్హత కూడా ఏం లేదు. మీరేమన్నా తెలంగాణ అసెంబ్లీ చట్టంలోకి వెళ్ళి వచ్చిలా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు? మీరు ప్రజాప్రతినిధులు ఊళ్ళు ఉండరు, వీళ్ళందరూ కూర్చోబెట్టుకోవాలి, ఎవరి లబ్దిదారులను చూసుకోవాలి, నిజమైన లబ్దిదారులకే మీరు ఇల్లు ఇవ్వాలి. ఇంకా ప్రభుత్వం నుండి ఏ వచ్చే పథకాలైనా కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి నిమ్మలంగా అందరినీ కూర్చోబెట్టి నిజమైన లబ్దిదారులకు ఇస్తే బాగుంటది అనే ఆలోచనతోనే మేము చెప్తా ఉన్నాము. కానీ ఇదే విధంగా ఇదే పంతా మీరు కొనసాగిస్తే రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు గాని, ఎంపీటీసీ ఎలక్షన్లు గాని కాంగ్రెస్ పార్టీలను వార్డు నెంబర్ కూడా గెలవనియరు మా ఉప్పుగల్లు ప్రజలని హెచ్చరిస్తా ఉన్నాము.